హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసంత క్రియేషన్స్. ఈ వీడియోలో మనము ఐరన్ ప్లీట్స్ లెహంగా ఈజీ ట్రిక్స్తో ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఈ శారీ 1000 బిలో రేట్లో ఉన్న ఫ్యాన్సీ శారీ, దీంతో స్టిచ్ చేద్దాము. ఇప్పుడు దీనికి లైనింగ్ వచ్చి కాటన్ కాకుండా పాప్లైన్ క్లాత్ ఉంటుంది కదా, మీటర్ 60 రూపీస్. శారీ పెట్టి కొట్స్ వాడతారు ఎక్కువ క్లాత్, అది తీసుకున్నాను. 2 మీటర్స్ పట్టింది లైనింగ్. ఇది కొంచెం మందం వస్తుంది, విడిగా మనం క్యాన్ కూడా వేసుకొని అవసరం లేదు. ఇది ఎలాగో శారీ లెగిసే ఉంటుంది కదా ఫ్యాన్సీ శారీ, పాప్లైన్ క్లాత్ వేసుకుంటే బాగుంటుంది. బ్లౌజ్కి తీసుకున్నాను. చీరలో ఉన్న బ్లౌజు పళ్ళు పార్ట్ సపరేట్ చేశాను. వీళ్ళు రెడీమేడ్ లెహంగా ఇచ్చారు నాకు ఆదికి. దాని మొత్తం పొడవు వచ్చేసి 41 ఇంచెస్, 41 అంగుళాలు ఉంది. ఈ క్లాత్లో పాప్లైన్ క్లాత్ ఇది 2 మీటర్, 2.5 అనుకుంటా, 2.5 ఇది. దీంట్లోంచి ముందుగా నడుము పట్టికి సపరేట్గా తీసుకున్నాను క్లాత్. మిగతా క్లాత్ మొత్తం కరెక్ట్గా ఓపెన్స్ ఆపోజిట్ ఉండేట్టు, ఈ ఫోల్డింగ్స్ మన వైపు ఉండేట్టు కరెక్ట్గా ఇలా 2 ముక్కలు చేసి పెట్టుకున్నాను. ఇంకంతే, ఏం అక్కర్లేదు దీనికి. దీని పొడవు వచ్చేసి 39 ఇంచెస్ ఉంది, 2 ఇంచెస్ తక్కువ పైదానికంటే. ఒరిజినల్ కంటే ఇది 39 ఇంచెస్ ఉంది, పర్లేదు. ఇదేమో నడుము పట్టి. ఇది చూడండి, మనకి ఆదికి ఇచ్చిన దానికి 14 అంగుళాలు ఉంది. అంటే మొత్తం నడుము లూజ్ వచ్చేసి 28 ఇంచెస్. ఈ పాపకి నేను 4 ఇంచెస్ యాడ్ చేశాను, 32 ఇంచెస్. మనకు కరెక్ట్గా నడుము దగ్గర ఫిల్స్ పడకూడదు అనుకుంటే 28 ఇంచెసే పెట్టుకోవచ్చు. కానీ ఓపెన్ దగ్గర కొంచెం పొడవుగా కిందకి జిప్ పెట్టుకోవాలి, కొంచెం పెద్దయినా ఉపయోగపడుతుంది అన్నట్లు నేను ఒక 4 ఇంచెస్ యాడ్ చేశాను. అది మన ఇష్టం అండి, ఎక్స్ట్రా యాడ్ చేసుకోవడం. 4 ఇంచెస్ కంటే మరీ ఎక్స్ట్రా యాడ్ చేయకూడదు, నడుము దగ్గర ముడతలు పడ్డట్టు ఉంటాయి లెహంగాకి. 4 ఇంచెస్ వరకు యాడ్ చేసుకోవచ్చు. పవిటి చెంగు బ్లౌజ్ని సపరేట్ చేస్తున్నాను. పవిటి చెంగు బ్లౌజు తీసేసి మధ్యలో ఉన్న కరెక్ట్గా దీని వరకు, కట్ చెంగు వైపు కూడా ఈ బుటీస్ ఏం లేకుండా ప్లెయిన్గా ఉంటే తీసేయాలి. ఆ క్లాత్ కూడా కట్ చెంగు ఏం లేదు, మొత్తం సమానంగా ఉంది. ఇప్పుడు ఇది 4 మడతల మీద ఉంది ఈ క్లాత్. మొత్తం టేప్తో ముందు ఈ క్లాత్ ఎంత ఉందో కొలుచుకోవాలి. 188 అంగుళాలు ఉంది. ఇది 4 మడతల మీద. ఒకసారి చూడండి, ఇది ఇప్పుడు ఈ నడుము పట్టి మనకి 32 ఇంచెస్ ఉంది కదా. ఈ కింద ఫ్రిల్స్ వేసే క్లాత్ 188 అంగుళాలు ఉంది. 188ని 32తో డివైడ్ చేస్తే 5.875 వచ్చింది. అంటే సుమారు 6 అంగుళాలు, 5.3 అంగుళాలు. ఇప్పుడు చూడండి, ఫ్రిల్స్ వేసే క్లాత్ అనుకోండి, టేప్తో ఈ 6 అంగుళాలకి ముందు మార్క్ చేసుకోవాలి. ప్రతి 6 అంగుళాలకి టేప్ పెట్టి మనం ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క భాగం వచ్చి 5.3 అంగుళాలు. ఇది ఈ ఫ్రిల్స్ క్లాత్కి మొత్తానికి కూడా ఇలా సపరేట్ చేసుకోవాలి. ఒక్క అంగుళం దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఒక్కొక్క అంగుళం వెడల్పు రావాలి ఒక్కొక్క ఫ్రిల్. ఇది మొత్తం 5.3 అంగుళాలు, 32 భాగాలు ఉన్నాయి కదా. ఇలా ఒక్కొక్క అంగుళం దగ్గర మళ్ళీ మార్క్ చేసుకోవాలి. అప్పుడు మనకి 32 అంగుళాలు వస్తుంది. ఈ మధ్యలో ఎక్స్ట్రా ఉన్న క్లాత్ లోపలికి పెట్టి మడత వేయాలి. ఇప్పుడు నేను చూపిస్తాను క్లాత్లో ఎలా కుట్టాలో, మీకు ఈజీగా అర్థమవుతుందని పేపర్ మీద చూపించాను. ఒకసారి చూడండి. ప్రతి 6 అంగుళాలకి ముందు ఇలా మార్క్ చేసుకోవాలి క్లాత్ మీద. క్లాత్ మొత్తం కూడా ప్రతి 6 అంగుళాలు. ఒకవేళ ఆ 6 అంటే 2 పాయింట్స్ తక్కువ. ఆ పాయింట్స్లో ఏం లేదండి, 1 పాయింట్ అటు ఇటు అయినా పెద్ద తేడా ఏం రాదు. ముందుగా ఈ క్లాత్కి ఇటు చివర్లు, ఆ చివర ఈ చివర మొత్తం మడిచి కుట్టాను పీసులు లేకుండా ఉండటానికి. ఇది చూడండి ఒకసారి టేప్లో 6 అంగుళాలు అంటే 5.5 తర్వాత ఒక లైన్ ఉంటుంది కదా, అక్కడి వరకు. ప్రతి ఆ 6 అంగుళాలకి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా. ఇప్పుడు మనకు కావాల్సింది అంగుళం వెడల్పు ఫ్రిల్స్ కాబట్టి మనం మార్క్ చేసుకున్న దాని పక్కన మనం చూసుకొని కుట్టుకోవాలి. టేప్ పక్కనే ఉండాలి. ఈ 6 అంగుళాలకు మార్క్ చేసుకొని, అంగుళం వెడల్పు ఫ్రిల్స్ కాబట్టి ఈ మార్క్ పక్కనే ఇంకొకటి అంగుళం వెడల్పుతో మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి పైకి కనిపించేది ఆ అంగుళం వరకే, మిగతా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం లోపలికి ఫ్రిల్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇది చూడండి, పెన్నుతో మార్క్ చేసుకుంటే మనకి అర్థమవుతుంది.
ఈ అంగుళం వరకే మనకి పైకి కనిపించాలి, మిగతా ఎక్స్ట్రా క్లాత్లు ఇలా లోపలికి పెట్టాలి. మళ్ళీ ఇక్కడ అంగుళం వెడల్పు ఫ్రిల్స్ కదా మనం పెట్టేది. అంగుళం వెడల్పు ఉన్న ఫ్రిల్స్ పర్ఫెక్ట్గా బాగుంటాయి లెహంగాకి, ఇంకా పెద్దవైతే అసలు బాగోవు. ప్రతి మార్క్ పక్కన, ఇందాక మనం చేసుకున్న మార్క్ పక్కన కరెక్ట్గా ఒక్క అంగుళానికి మార్క్ చేసి మిగతా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఇలా అడుక్కు పెట్టేసుకోవాలి. పర్ఫెక్ట్గా వస్తుంది కరెక్ట్గా. ఇప్పుడు 6 అంగుళాలకి మనం మార్క్ చేసింది మొత్తం 188 ఇంచెస్ని 32తో డివైడ్ చేస్తే ఇప్పుడు 32 భాగాలు వచ్చింది మనకి. ఒక్కొక్కటి పావుదొక్కు 6 అంగుళం ఆ గ్యాప్తో 32లో మనకి ఇట్లా ఒక్కొక్క అంగుళం ఫ్రిల్స్తో 32 అంగుళాలు నడుముకి సరిపోతుంది కరెక్ట్గా. అదే మనకి 2 అంగుళాల ఫ్రిల్స్ కావాలనుకోండి వెడల్పు, ఆ 188ని 32తో కాకుండా 16తో డివైడ్ చేయాలి. అప్పుడు ఈ అంగుళం వెడల్పు ఫ్రిల్స్ ఉన్నాయి కదా, అవి 2 అంగుళాల వెడల్పు ఫ్రిల్స్ వస్తాయి. అప్పుడు 16 32 అంగుళాలు సరిపోతుంది. నేనైతే లెహంగాకైనా వేటికైనా ఎక్కువ అంగుళం వెడల్పు ఫ్రిల్సే వేస్తాను. ఇవి కరెక్ట్గా బాగుంటాయి చూడటానికి నీట్గా. మొత్తం ఇలా ఫ్రిల్స్ వేసుకున్న తర్వాత ఒక 10-12 అంగుళాల క్రిందకి కరెక్ట్గా ఈ ఫ్రిల్స్ ఎలా వేసామో అలా చూసి పిన్స్ పెట్టుకోవాలి. పిన్స్, ఈ గుండు పిన్నులు ఉంటాయి కదా, ఇవి ఇలా కరెక్ట్గా చూసుకొని, ఒక్కళ్ళే ఉంటే ఇలా, ఇద్దరుంటే నేను చూపిస్తాను దీని తర్వాత. ఈ ఐరన్ ప్లేట్స్ లెహంగాకి 2 మనుషులు ఉన్నారనుకోండి ఈజీగా ఉంటుంది మనకి. ఇటువైపు ఒకళ్ళు లాగి పట్టుకుంటే ఆ చివర అంచు దగ్గర పైన ఎలా వేసామో ఫ్రిల్స్ అలా పట్టుకొని చేత్తో మధ్యలో ఒక్కచోట పిన్స్ పెట్టుకొని ఐరన్ చేసుకుంటే త్వరగా అయిపోతుంది. ఒకళ్ళే ఉన్నారనుకోండి ఇలా చేసుకోవాలి. ఇలా కొంచెం ఒక 12-13 అంగుళాలు కింద ఇలా పిన్స్ పెట్టుకొని లాంగ్ కుట్టుతో ఒక కుట్టు వేసుకొని ఐరన్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇలా ఇక్కడ ఒక చోట, మళ్ళీ మధ్యలో ఒక చోట ఇలాగే సమానం చేసుకొని పెట్టుకొని మొత్తం ఐరన్ చేసుకున్న తర్వాత ఆ కుట్టు విప్పుకోవాలి. ఇప్పుడు ఈ పిన్స్ దేనికి పెడుతున్నాను, కుట్టు వేసుకోవడానికి. పిన్స్ ఉంటే ఐరన్ చేయదు కాదు కదా, ముందు పిన్స్ పెట్టుకొని దీని మీద కుట్టు వేసుకురావాలి. తర్వాత పిన్స్ తీసేసి చక్కగా ఐరన్ చేసుకోవచ్చు. దీనివల్ల ఐరన్ ప్లీట్స్ వల్ల చాలా బాగుంటుందండి. మంచి బొటిక్ స్టైల్లో నీట్గా ఉంటుంది లెహంగా అనేది. చక్కగా ఇంట్లోనే ఇలా నీట్గా, కాకపోతే కొంచెం లేట్ పడుతుంది. ఇది లేట్ అయినా పర్లేదు, ఈజీగా ఉంటుంది, ఇలా నీట్గా ఉంటుంది. కొంచెం మనీ కూడా ఎక్కువ తీసుకోవచ్చు ఇలా స్టిచ్ చేయడం వల్ల. చూడండి మొత్తం కరెక్ట్గా పైన ఎలా అయితే ఫ్రిల్స్ వేసామో సేమ్ అలాగా ఇలా పట్టుకొని పిన్స్ పెట్టుకోవాలి మొత్తం అంతే. ఈ ఫ్యాన్సీ శారీస్ పైకి లెగుసుకొని ఉంటాయి కదా, తప్పకుండా ఈ ఐరన్ ప్లీట్స్ పెడితేనే దానికి లుక్ వస్తుంది, లేకపోతే అస్సలు బాగోదు. ఇంత ఎత్తున లెగిసి అస్సలు ఏం బాగుండదు. మనం ఇలా ఒకసారి ఐరన్ చేసి కరెక్ట్గా ఐరన్ చేసి ఇస్తే వాష్ చేసినప్పుడు కూడా ఈ మడతలేం పోవు. ఎప్పటికప్పుడు వాళ్ళు కూడా వాష్ చేసిన తర్వాత ఒకసారి ఐరన్ చేయించి పెట్టుకుంటే బాగుంటుంది ఎప్పుడు కూడా. చూడండి ఇలా మొత్తం పెట్టేసి ఒక కుట్టు వేసుకురావాలి. ఇలా ఆ పిన్స్ పైన కరెక్ట్గా లాగి పట్టుకొని ముడతలు రాకుండా ఈ పిన్స్ కుట్టు వేసిన చోటల్లా తీసి కరెక్ట్గా ఎక్కడి నుంచి తీసామో మళ్ళీ అక్కడ పెడితే, ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదండి. పిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఈ పిన్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి వెంటనే తీసి మనం ఆ బాక్స్లో పెట్టుకోవాలి. లేదా పిన్స్ పెట్టి అట్టు ఉంటుంది కదా, దానికి వెంటనే గుచ్చేస్తే సరిపోతుంది. ఇలా కుట్టు వేసుకురావాలి. ఒక్కళ్ళే సింగిల్గా కుట్టడం అయితే ఇలా సేమ్ ఇలాగే సమానం చేసి ఇంకొంచెం కిందకి ఇంకో 10 అంగుళాల కిందకి కూడా ఇలాగే పిన్స్ పెట్టి ఇలా ఒక కుట్టు వేసుకొని నీట్గా ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇద్దరు ఉన్నాం అనుకోండి, ఇలా పైన ఒకళ్ళు లాగి పట్టుకుంటే కింద అంచు దగ్గర పైన ఎలా అయితే అంగుళం ఫిల్స్ వేసామో అలా పైనుంచి కింద కరెక్ట్గా చూసుకొని కింద పిన్స్ పెట్టాలి, ఈ మధ్యలో కూడా పిన్స్ పెట్టాలి. ఇలా పెట్టి ఐరన్ చేసుకుంటే నీట్గా వస్తుంది. ఇంక కుట్టు వేసే పని కూడా ఉండదు. ఇద్దరు ఉంటే విడిగా కుట్టు వేసే పని కూడా ఉండదు. ఇంకా ఈ పిన్స్ మంచి తీసుకోవాలండి, సన్నగా ఉండేవి. మరి లావు పిన్స్ అయితే క్లాత్ ఎక్కువ రంధ్రాలు పడి పాడవుతుంది.
చూడండి ఆ పిన్స్ నేను కుట్టు కూడా వేయలేదు మధ్యలో, అలాగే పిన్స్ ఉంచేసి ఐరన్ చేసి మళ్ళీ కింద చేసుకున్నాం అనుకోండి ఆ మధ్యలో ఇవి తీసేయచ్చు. మొత్తం కలిపి ఒకసారి చేసుకోవచ్చు. మళ్ళీ మొత్తం ఇలా నీట్గా ఐరన్ చేసుకుంటే చూడండి ఎంత బాగుందో. ఎటువంటి క్లాత్ ఎలా ఉన్నా సరే స్టిచ్చింగ్ నీట్గా ఉంటే దానికి మంచి లుక్ వస్తుంది. లేట్ అయినా సరే కొంచెం ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటే కొంచెం ఎక్కువ చార్జ్ చేయొచ్చు. నాకు ఇదైతే చాలా సమయం పట్టింది. చూడండి ఇలా నీట్గా కింద అంచుకి తప్పనిసరిగా ఫాల్ వేసుకోవాలండి. 2 ఫాల్స్ పెట్టినాయి, పెద్ద ఫాల్స్, లంగా ఫాల్స్. ఖచ్చితంగా ఫాల్స్ వేసుకోవాలి. జిగ్జాగ్ ఏం అవసరం, మామూలు మిషన్ మీద కుట్టుకోవచ్చు. మొత్తం ఇలా కంప్లీట్ అయిపోయింది ఐరన్ ప్లేట్స్ లెహంగా. బ్లౌజ్ చూడండి ఒకసారి. దీన్ని నేను డీటెయిల్డ్గా అన్ని కొలతలతో తీయలేదండి. నేను ఇది నిన్న కుట్టాను, జస్ట్ చూపించడం కోసమని తీశాను. మొత్తం బ్లౌజ్ ఫుల్ లెంత్ వచ్చేసి 23 అంగుళాలు, పై బాడీ వరకు 13 అంగుళాలు, కిందేమో పెప్లం టాప్ లాగా కుట్టాను. కింద ఫ్రిల్స్కి 10 అంగుళాలు పొడవు పెట్టా. హ్యాండ్స్ చూడండి ఇలా బుట్ట హ్యాండ్స్ రెడీ చేసి పెట్టుకున్నాను. కింద వైపు ముందుగా ఈ ఫ్రిల్స్ వేసి పైపింగ్ చేశాను. ఇది కింద ఫ్రిల్స్ వేసే క్లాత్. పై బాడీకి అడ్డంగా వెడల్పు ఎంత ఉందో దానికి డబల్ ఉండాలి ఇది ఈ క్లాత్. దీనికి కూడా లైనింగ్ వేసి మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఈ ఫ్రిల్స్ దానికి జాయిన్ చేయడమే బాడీ దానికి. చూడండి ఇలా. ఇది బిగినర్స్ కోసం ఏం కాదండి, నేను కుట్టింది జస్ట్ ఐడియా చూపించడం కోసం పెట్టాను. బిగినర్స్ కోసం చేసే క్లాస్కి ఓన్లీ ఫర్ బిగినర్స్ అని పెడతాను. క్లాస్ 1, 2, 3 అని నెంబర్ మెన్షన్ చేస్తాను. మొత్తం ఇలా వచ్చింది, ఎంత నీట్గా బాగుంది.